ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి సన్నిధిలో రుద్రహోమం. అభిషేక సేవలో శ్రీ ఉమాబృహదీశ్వరుని అభయ ప్రదానం. తిరుపతి ధ్యానారామంలో రుద్రాభిషేక నీరాజనం. తిరుమలలో హెచ్డి కాంప్లెక్స్ ను తనిఖీ చేసిన టీటీడీ అదనపు ఈవో. పారిశుధ్యాన్ని పాటించాలని దుకాణదారులకు వెంకయ్య చౌదరి ఆదేశం. ఈ నెల 28 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. తిరుచానూరు క్షేత్రంలో శరవేగంగా ఉత్సవ సన్నాహాలు. భక్తులకు శ్రీ పద్మావతి దేవి అమృత కలశం, లడ్డూ ప్రసాదం. తిరుచానూరులో లడ్డూ ట్రేల పరిశుభ్రత కోసం ప్రత్యేక యంత్రం. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి వారి రుద్రహోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న రుద్రహోమంలో భాగంగా నేటి ఉదయం యాగశాల ప్రాంగణంలో విశ్వశాంతిని కోరుతూ అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని సోమస్కందమూర్తి స్వామివారి అలంకారంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, హోమకుంభ పూజ, ఏకాదశ రుద్ర పూజ, రుద్రపారాయణం, రుద్రహోమాన్ని వైభవంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. శ్రీ ఉమాబృహదీశ్వరుని అభిషేక దర్శనం, మహాలింగ బిల్వ పత్రార్చనం సకల శుభప్రదం. తిరునగరి వాసులు పవిత్ర కార్తీక మాసంలో సర్వేశ్వరుని కృపను మెండుగా పొందుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి అలిపిరి వద్ద నెలవైన ధ్యానారామంలో రుద్రాభిషేకం వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మహాగణపతి ఆరాధన షోడశోపచార యుక్తంగా శ్రీ ఉమాబృహదీశ్వరునికి పంచామృతాలు, కుంకుమ, భస్మం, చందనాది పరిమళాలతో లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. అనంతరం నాగాభరణ భూషితులైన శ్రీ ఉమాబృహదీశ్వర స్వామివారికి చక్కని అలంకరణ నడుమ పుష్పార్చన, మహాలింగార్చన కార్యక్రమాలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలను అందజేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమేడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమేడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిన్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమేడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమేడే
టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం ఉదయం తిరుమలలోని రాంబగీచా ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రాంబగీచా బస్టాండు ప్రాంతాన్ని పరిశీలించి పారిశుద్ధ్యంపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం హెచ్టీ కాంప్లెక్స్లో దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణదారులతో మాట్లాడారు. పారిశుద్ధ్యాన్ని పాటించాలని, భక్తులు వెళ్లడానికి రావడానికి వీలుగా దారి కల్పించాలని ఆదేశించారు. దుకాణదారులకు కేటాయించిన స్థలంలోనే వారి సామగ్రిని ఉంచుకోవాలని సూచించారు. తిరుపతిలోని కపిలతీర్థం రోడ్డులోని దివ్యారామంలో వైఖానస పీఠం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. గత 3 దశాబ్దాలుగా ప్రతి ఏటా కార్తీక మాసంలో వైఖానస పీఠం ఆధ్వర్యంలో సనాతన సంప్రదాయాన్ని అనుసరిస్తూ వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన వన మహోత్సవంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు శ్రీ గోవిందరాజస్వామి, శ్రీనివాస మంగాపురం, నారాయణవనం, నాగలాపురం, అప్పలాయగుంట క్షేత్రాలలోని ఆగమ పండితులు, అర్చక కుటుంబాల వారు పాల్గొన్నారు. ముందుగా శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఆపై సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర పఠనం, తులసీధాత్రి పూజలను జరిపారు. అనంతరం పండితులు కార్తీక దామోదరుని విశిష్టతను వివరించారు. చిన్నారుల శ్లోక పఠనం ముచ్చటగా సాగింది. శ్రీ వైఖానస పీఠం కార్యదర్శి గంజాం ప్రభాకరాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి యొక్క పద సన్నిధి తిరుపతి దివ్యారామ ప్రాంగణం. వైఖానస కార్తీక వన సమారాధన. తిరుపతి వైఖానస పీఠం నిర్వహణలో గత 3 దశాబ్దాలకు పైగా పరమ పవిత్రమైన కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ మాసంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నది. ఈ సందర్భంగా సామూహిక విష్ణు సహస్రనామ, లక్ష్మీ అష్టోత్తర పారాయణలు, శ్రీ విఘ్నోముని యొక్క ఆరాధనలు నిర్వహించుకొని ప్రకృతితో మమేకమై ప్రకృతిలో తులసి ధాత్రి పూజలు, ఈ వృక్షాలతో మనకు గలటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒక పరమ పవిత్రమైనటువంటి భావనతో ఈ ప్రకృతిని ప్రేమిస్తూ భగవంతుడి అనుగ్రహంగా ఒక పవిత్ర ఆధ్యాత్మిక భావాలతో ఇక్కడ జరుపుకునే వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. తిరుపతి పట్టణంలోనేటువంటి అర్చక కుటుంబాలు, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఈ పూజలు, వ్రతాలు, నోములు వీటి యొక్క విశేషాలను వారి యొక్క ప్రవచనాలతో మనకు వివరిస్తూ ఆధ్యాత్మిక తత్వాన్ని సమాజానికి అందించారు. ఇటువంటి పవిత్రమైన కార్యక్రమం ఈ తిరుపతి క్షేత్రంలో జరుపుకోవడం ఒక అద్భుతమైనటువంటి అనుభూతిగా వీరందరూ కూడా భావన చేశారు. అనంతరం వన భోజన మహోత్సవంలో పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు దీక్షితులు, రాఘవ దీక్షితులు, యశ్వంత్ దీక్షితులు, గంజాం రామకృష్ణ, రామకృష్ణ శేషసాయి తదితరులు పాల్గొన్నారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రం కార్తీక బ్రహ్మోత్సవాలకు శోభాయమానంగా ముస్తాబవుతోంది. ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6 వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఆ వివరాలను మనము తెలుసుకుందాం. తిరుచానూరు దివ్యక్షేత్రం శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతిదేవి కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్న పరమపావన పుణ్యక్షేత్రం. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను ఈ నెల 28వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పసుపు మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక పద్మ సరోవరం పుష్కరిణి వద్ద, అలాగే ఆలయం లోపల ఇత్తడి గ్రిల్స్ ను శుభ్రపరిచే కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అమ్మవారి వైభవానికి, ప్రాభవానికి తగ్గట్టుగా విద్యుత్ అలంకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో అమ్మవారికి జరిగే స్నపన తిరుమంజనం, వాహన సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఎస్వీబీసీ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం ముందు భాగంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వాహన మండపంలో 9 రోజుల పాటు నవనవోన్మేషంగా జరిగే అమ్మవారి వాహన సేవల కోసం వాహనాలను సిద్ధం చేశారు. ఇక ఆస్థాన మండపం పెయింటింగ్ పనులు చక్కగా సాగుతున్నాయి. ఆస్థాన మండపంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న విద్యుత్ అలంకరణల కోసం సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. అలాగే మహారథానికి అలంకరించే వివిధ దేవతామూర్తుల ప్రతిమలను, ఇతర అలంకరణలను సిద్ధం చేశారు. ఇక మాడవీధులను శుభ్రపరిచి రంగవల్లులతో తీర్చిదిద్దుతున్నారు.
అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థ వేడుకలకు పద్మ సరోవరం పుష్కరిణి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పుష్కరిణిని శుభ్రం చేసి శుద్ధ జలాలతో నింపుతున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని, ఉత్సవ విశేషాలను తెలియజేసేలా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ముఖ్యమైన కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారపు తోటలో పుష్ప ప్రదర్శనలతో పాటు వివిధ స్టాల్స్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే తోలప్ప గార్డెన్స్ లో ప్రత్యేకంగా జర్మన్ షెడ్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయనున్న భక్తుల కోసం అన్నప్రసాద వితరణకు కూడా టీటీడీ ఎంతో ప్రాధాన్యత కల్పిస్తూ విస్తృతంగా చర్యలు చేపడుతోంది. కడప జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయం దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. పవిత్ర కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆండాళ్ అమ్మవారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. అర్చకులు అమ్మవారిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఊరేగింపు భక్తిరస భరితంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలోని పల్లగిరి కొండపై కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. సర్వ శుభాలను హరిహరుల అనుగ్రహంతో ప్రసాదించే పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా శ్రీ శ్రీనివాస మూర్తిని, అలాగే శ్రీ కుబేరుని చిత్రపటాలను వేంచేపు చేసిన అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. అనంతరం సంప్రదాయ శోభితంగా శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాన్ని నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలను సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం కార్తీక దీప కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. పవిత్ర కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ ఆలయాలలో శివకేశవుల సన్నిధిలో దీపారాధన సర్వశుభకరం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళమూర్తిని వర్ణమయ పుష్పాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం భక్తులు శ్రీ వెంకటేశ్వర నామాలను పఠిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక దీపారాధనలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అమృత కలశం తిరుచానూరు క్షేత్రంలో అమ్మ శ్రీ పద్మావతిదేవి అనుగ్రహ వరంగా భక్తులకు లభించే లడ్డూ ప్రసాదం. తిరుమల తిరుపతి దేవస్థానం అందజేస్తున్న అమృత కలశం లడ్డూ ప్రసాదాన్ని భక్తకోటి మహద్భాగ్యంగా స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో మరింత శుచిగా, రుచిగా లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ అత్యాధునిక సాంకేతిక పద్ధతులను అమలు చేస్తోంది. తిరుచానూరులోని లడ్డూ ట్రేలను శుభ్రపరిచే విధానంపై ఎస్వీబీసీ అందిస్తున్న కథనం మీకోసం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువు తీరిన పుణ్యక్షేత్రం తిరుచానూరు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు ఎంతో భక్తిగా స్వీకరించేది స్వామివారి లడ్డూ ప్రసాదం. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అమృత కలశం పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని, వడప్రసాదాన్ని అందజేస్తోంది. ఎంతో రుచికరంగా ఉండే ఈ లడ్డూ, వడప్రసాదాలను తీసుకోవడానికి భక్తులు విశేషంగా ఆసక్తి చూపుతారు.
భక్తులు మహద్భాగ్యంగా భావించి ఎక్కువగా కొనుగోలు చేసేది లడ్డూ ప్రసాదం. వారి అవసరాలకు అనుగుణంగా టీటీడీ తిరుచానూరులో లడ్డూలను ఎంతో రుచిగా శుచిగా తయారు చేసి సిద్ధంగా ఉంచుతోంది. ఈ క్రమంలో ఈ లడ్డూ తయారీ అనంతరం లడ్డూ ట్రేలను శుభ్రపరిచే విధానం గురించి తెలుసుకుందాం. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుచానూరులో రోజుకు 20 నుండి 25 వేల లడ్డూలను తయారు చేస్తారు. ఇలా లడ్డూలను తయారు చేసిన అనంతరం వాటి శుభ్రత కోసం ప్రత్యేకంగా ఒక వాషింగ్ యంత్రాన్ని వినియోగిస్తున్నారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ దక్షిణ మాడవీధిలోని రథమండపం, ఆస్థాన మండపానికి మధ్యలో ఏర్పాటు చేసిన షెల్టర్లో ఈ లడ్డూ ట్రే వాషింగ్ యంత్రాన్ని ఉంచారు. 2021 మార్చి 27వ తేదీ ప్రారంభించారు. రాజమండ్రికి చెందిన ఎస్ఎస్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ నుండి 10.5 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ యంత్ర కెపాసిటీ గంటకు 100 నుండి 150 లడ్డూ ట్రేలను శుభ్రం చేస్తుంది. సిబ్బంది లడ్డూ పోటు నుండి లడ్డూ విక్రయ కేంద్రాల నుండి ట్రాలీ ద్వారా లడ్డూ ట్రేలను ఈ వాషింగ్ యంత్ర షెల్టర్కు తరలిస్తారు. ఒక్కో లడ్డూ ట్రే పొడవు 80 సెంటీమీటర్లు, వెడల్పు 45 సెంటీమీటర్లు, ఎత్తు 8 సెంటీమీటర్లు కలిగి ఉంటుంది. ఇక్కడ పనిచేసే సిబ్బందిలో ఒకరు ట్రేను మిషన్లో పెడితే మరొకరు ట్రేను శుభ్రం చేశాక తీసి భద్రపరుస్తారు. వీరితో పాటు మరో 6 మంది ట్రాన్స్పోర్ట్ సిబ్బంది ఆ ట్రేలను లడ్డూ పోటుకు చేర్చేందుకు ఉంటారు. ఇలా రోజుకు 500 ట్రేలను శుభ్రం చేస్తారు. ఈ లడ్డూ ట్రేలను 50 డిగ్రీల ఫారెన్ హీట్ నుండి 60 డిగ్రీల ఫారెన్ హీట్ లోపల ఉండే విధంగా స్టీమింగ్ ద్వారా శుభ్రపరుస్తారు. ఇలా ఇక్కడ శుభ్రం చేసిన అనంతరం ఒక్కొక్క ట్రాలీలో 21 ట్రేలను తీసుకుని సిబ్బంది తిరిగి లడ్డూ పోటు వద్దకు తీసుకెళ్తారు. ఒక్కో లడ్డూ ట్రేలో 50 లడ్డూలను భద్రపరచవచ్చు. ఈ యంత్రం వల్ల లడ్డూ ట్రేల శుభ్రం సులభతరం అవడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కార్తీక సోమవారం శుభవేళ చిత్తూరు నగరం శివనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. నగరంలోని శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రాతకాల అర్చనలు పూర్తి చేసిన అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. అర్చకులు ముందుగా సంకల్పంతో పూజలు చేశారు. ఆపై నమక చమక మంత్ర పఠనాదులతో చిదంబరేశ్వరునికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం సంప్రదాయభరితంగా జరిగింది. అభిషేకానంతరం స్వామివారికి బిల్వ దళాలతో మాలను సమర్పించి చందన రేఖలు భస్మధారణలతో అలంకరించారు. ఆపై అర్చనలను మంగళకరంగా నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం కార్తీక శోభతో కళకళలాడుతోంది. మాస పూజల్లో భాగంగా అమ్మవారికి 1,00,000 గాజులతో అలంకరణ జరిగింది. శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దివ్యమూర్తులను వర్ణశోభిత మట్టి గాజుల హారాలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. భక్తులు చల్లని తల్లి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని గాజుల అలంకరణను కనులారా వీక్షించి పరవశించారు. కడప నగరంలో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం చూడచక్కగా జరిగింది. వేదికపై సీతారామ లక్ష్మణుల సుందరమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో ఉపచార క్రతువులు, వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం భక్తుల జయ శ్రీరామ్ నామస్మరణల నడుమ కన్నుల పండుగ సీతారాములకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలను సమర్పించారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు గట్టి పారాణిని పాదాలకు గట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణముతో తమురారండి శ్రీ సీతారాముల కళ్యాణముతో తమురారండి. శ్రీకాకుళంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవ స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకోత్సవం వేదోక్తంగా జరిగింది. ముందుగా భక్తుల చేత అర్చకులు సంకల్పం పూర్తి చేయించారు. ఆపై శ్రీ కాలభైరవునికి పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి అర్చనలను విశేషంగా జరిపారు. నెల్లూరులో సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తుల సభరితంగా జరిగాయి. పూల తోరణాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ సత్యనారాయణ స్వామివారి సుందరమూర్తిని విశేష అలంకరణతో కొలువు తీర్చారు. ఆపై అర్చకులు సంకల్పం పూర్తి చేసి సంప్రదాయబద్ధంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో వ్రతంలో పాలు పంచుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంట్ల గ్రామంలోని శ్రీ పరమేశ్వర ఆలయంలో గిరిజా కళ్యాణం రమణీయంగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ క్రతువులతో కన్నుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో రుద్రాభిషేకం వైభవంగా జరిగింది.
పరమ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివదీక్ష స్వీకరించిన శివస్వాములు ఏకాదశ రుద్రాభిషేకాలతో పరమేశ్వరుడి సేవలో తరించారు. శివుడి భజనలు, నమశివాయ పంచాక్షరి మంత్ర పఠనంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వెలుగుల్లో పరవశించింది. భక్తులు భక్తిగా స్వామివారి అభిషేక సేవను వీక్షించి తరించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ఆగమోక్తంగా వసంతోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. అలాగే ఇటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కార్తీక శోభతో కళకళలాడుతోంది. కార్తీక దామోదరుని సేవకై పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులతో యాదగిరీసుని సన్నిధి రద్దీగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తులు సామూహికంగా శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరులో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆధ్వర్యంలో సామూహికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదికపై శ్రీ సత్యనారాయణ స్వామివారిని సుందర అలంకరణతో కొలువు తీర్చిన అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా వ్రతాన్ని నిర్వహించారు. విజయవాడలోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్సవ మూర్తులకు సంప్రోక్షణ కార్యక్రమం ఆగమోక్తంగా జరుగుతోంది. ఈ సందర్భంగా యాగమండపంలో ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అనంతరం ఆగమోక్తంగా బింబవాస్తు, అక్షిన్మోచన, పంచగవ్యాధివాసం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి పంచగవ్యాభిషేకం మంగళకరంగా జరిగింది. భక్తులు ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.